పసికోనగా పిలుచుకునేటువంటి ఆఫ్ఘనిస్తాన్ని పులుల్లా తయారు చేసింది భారతదేశం. భారత క్రికెట్ జట్టే వాళ్ళకి బీసీసీఐ వాళ్ళని ట్రైన్ చేసింది. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం పరంగా క్రికెట్ అంటే వాళ్ళకి వ్యతిరేకమే. వాళ్ళు అసలు క్రీడల్ని వ్యతిరేకిస్తారు. కాబట్టి వాళ్ళ నుంచి ఏ నిధులు లేవు. బీసీసీఐఏ నిధులు ఇచ్చి ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ టీంని నడిపిస్తోంది, శిక్షణ పొందారు. వాళ్ళు ఏ స్థాయిలో అంటే చివరికి బంగ్లాదేశ్ మీద విజయం, పాకిస్తాన్ మీద విజయాలు లాంటి వాటితో చిరుతప్పులుల్లా తిరుగుతున్నారు. అయితే పసికోనలు అన్నటువంటి పేరు ఒకానొకప్పుడు భారత జట్టుని చిట్ట చివరి దాకా కూడా ఆడించినటువంటి పరిస్థితి. అట్లాంటి జట్టు చివరికి సౌత్ ఆఫ్రికా ముందు సెమీఫైనల్స్లో అత్యంత ముఖ్యమైనటువంటి, వాస్తవంగా నేను బంగ్లాదేశ్తో గెలిచినటువంటి సందర్భంలో వాళ్ళ దేశం యావత్తు సంబరాలు చేసుకున్నారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ స్థాయిలో జరిగింది. అంటే వాళ్ళకున్న పిచ్చి, అలాగే వాళ్ళకున్నటువంటి అభిమానం అది. అంటే మా వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళారన్న అలాంటిదే మరొక విజయం సాధిస్తారనుకుంటే పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. దక్షిణాఫ్రికా లాంటి బలమైనటువంటి జట్టు చేతిలో పసికోనగా మిగిలిపోయింది. ఇవాళ ఉదయాన్నే అంటే ఇవాళ సాయంత్రం ఇండియా ఇంగ్లాండ్ మధ్యన మ్యాచ్ జరగబోతుంది. లాస్ట్ సెమీఫైనల్స్ అప్పుడు మనం దెబ్బతిన్నాం 22 అప్పుడు ఇంగ్లాండ్ చేతుల్లో. ఈ ట్రిప్ ఎట్లా ఉంటుందో చూడాలి. ప్రస్తుతం అయితే మాత్రం బంగ్లాదేశ్ మీద గెలిచినటువంటి ఆఫ్ఘనిస్తాన్ కేవలం 59 పరుగులకి 12 ఓవర్ల లోపే అవుట్ అయిపోయింది. అదే సందర్భంలో ఒక్క వికెట్టే కోల్పోయి సౌత్ ఆఫ్రికా సునాయాసంగా గెలిచేసింది. దాంతో తొలి సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్ ఇంటికి చేరితే మరొక వైపున సౌత్ ఆఫ్రికా ఫైనల్స్కి చేరినట్టయింది. సాయంత్రం మ్యాచ్ తర్వాత భారత్ ఇంగ్లాండ్ల మధ్య ఎవరు ఫైనల్కి వెళ్తారన్నది తేలుతుంది.